మాక్సిమం రేపు పొద్దున అయితే గీతే ఏం చెప్తారంటే పేపర్లలో టీవీలలో ఎక్రిడిటెడ్, ఇప్పుడు అది కూడా పోయి మాకు అనుకూలంగా ఎవరు ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇంకా జర్నలిస్టుల సంక్షేమం, ఇదివరకైతే నేను కొట్లాడిన ఉన్నాయి, ఎందుకంటే ఆ జర్నలిస్టులకు సంబంధించిన 3-4 సంఘాల్లో నేను ఉన్నా. ఏదైతే అట్రాసిటీస్ కమిటీ దాంట్లో మెంబర్ ఉన్నాను నేను, చంద్రరాజప్ప మినిస్టర్ గా ఉన్నప్పుడు. అట్లాగే అసెంబ్లీకి సంబంధించి 3 సార్లు కమిటీలో సలహాదారుగా ఉన్నా నేను, ఏది మీడియా అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఉన్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజున మేము స్టఫండ్ గా నిలబడి కొట్లాడడానికి అవకాశం ఉండేది. ఇవాళ ఎవరిని కన్విన్స్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం వీళ్ళని కన్విన్స్ చేయలేం, అదే సందర్భంలో వాళ్ళని కన్విన్స్ చేయలేం. కాబట్టి ఇవాళ మీడియా అనేటువంటిది అదేదో అంటారు కదా దైవాధీనం అనమాట, అంతేగాని ఏదో చేస్తారు. కమిటీలో చేసింది చంద్రబాబు గారి టైంలోనే, ఏది అదే ఆ మీడియా అదే చంద్రరాజప్ప ఉన్నప్పుడు మీడియా అంతకుముందు మీడియా అట్రాసిటీ కమిటీ రాజశేఖర రెడ్డి టైంలో పెట్టాడు. రాజశేఖర రెడ్డి టైంలో దాన్ని చంద్రబాబు గారు కొనసాగించారు. ఈయన వచ్చిన తర్వాత అది కూడా ఏం లేదు, అయిపోయింది. ఇప్పుడు ఈయన కూడా అసలు ఈయనైతే మీడియా అనేటువంటిది ఎవడి కోసం పనిచేస్తున్న రూట్ లో జగన్ ఉంటాడు. ఇక్కడ ఇద్దరికి ఒకటే తేడా, వీళ్ళ దగ్గరికి వెళ్ళిన భోజనాలు పెట్టడం కూడా కష్టమే, ఎవడు పట్టించుకోడు మీడియాని. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న జబ్బే వీళ్ళకి కూడా వచ్చింది, కంటిన్యూ అయింది. తెలుగుదేశం మాత్రం మీడియా ఫ్రెండ్లీ, ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ తగ్గించుకుంది. బట్ ఇప్పటికీ ఇద్దరితో పోల్చుకుంటే మీడియా డార్లింగ్ టీడీపీనే, అంతే బెటర్.